చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్ని శాసించే అతిపెద్ద శక్తి ఇప్పుడు గళం విప్పబోతోంది. ఆగస్టు 16న విజయవాడ వేదికగా కాపు మహాగర్జనకి సమయం ఆసన్నమైంది. కాపు నేతల ఆధ్వర్యంలో అసలు సమరబేరి మోగబోతోంది. అధికారంలోకి రాగానే 3,000 కోట్లు ఇస్తామన్నారు. 2 ఏళ్లైనా జాడలేదు. బీసీ రిజర్వేషన్లు ఊసేది, కాపు కళ్యాణ మండపాలు ఎక్కడా అని అధికార ప్రతిపక్ష పార్టీని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు కాపు నేతలు. కాపుల సమస్యలు దాని మీద ఒక చర్చ జరిగి కార్యాచరణ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు అంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని పార్టీని ప్రతినిధుల్ని పిలుస్తున్నాం. ఈ సమావేశంలో అంటే మాకు టీడీపీ మేనిఫెస్టోలో కానీ ప్రైవేట్ పరంగా కానీ అనేక హామీలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ సబ్జెక్ట్లో కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, తర్వాత మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే రాష్ట్రంలో కాపు భవనాలని కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల కట్టలేదు, అన్నీ పూర్తి చేసి వాటిని కాపు కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకురావాలి.